రుణమాఫీకి కట్ ఆఫ్ తేదీ డిసెంబర్ 2012/12/2018 నుంచి 9/12/2023 వరకు. అయితే ఎంత మోసం చేస్తున్నారంటే దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అదేంది రుణమాఫీ ఇస్తే మోసం అంటున్నావు ఏందని అనొచ్చు. రుణమాఫీ చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ డేట్ ప్రకటించిందా? 2018 తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళకి, అంటే ఈ 12వ తారీఖు 12వ నెల 2018 అంటే కేసీఆర్ 2వ టర్ములు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్లకు మాత్రమే మేము రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా చెప్పిందా? రుణమాఫీ కోసము మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా మేము ఐటీ కట్టేటువంటి వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, లేకపోతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన మోడీ ఎట్లయితే కొన్ని నిబంధనలు పెట్టి చేశాడో మేము కూడా ఆ నిబంధనల ప్రకారం ఇస్తామని ఎన్నికల ముందు ఏమైనా చెప్పిందా? మేనిఫెస్టోలో ఏమైనా చెప్పిందా? ఇది మోసమా కాదా? ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంచనా 31,000 కోట్లు రైతు భరోసా కోసం గైడ్లైన్స్ కోసం కేబినెట్ సబ్ కమిటీ. ఇప్పుడు రైతు భరోసా మేము ఇస్తాము. ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము రాగానే డిసెంబర్ 9 15,000 ఇస్తాం, మేము రాగానే 15,000 ఇస్తాం. ఆపేయండి, ఇప్పుడు పోతే అప్పుడు 15,000 వస్తాయి. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా నిన్నటిదాకా తీసుకొని అలవాటు పడ్డారు. అది చెట్టుకిచ్చిండా, పుట్టకిచ్చిండా, గుట్టకిచ్చిండా అనేటువంటిది అనవసరం. ఆ తీసుకున్న వాడికి ఏముంటుంది? అరే కేసీఆర్ ఉన్నప్పుడేమో నాకు పైసలు ఇచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇస్తలేడు అనేటువంటి కోపం కసి రాదా? ఉదాత్తంగా అక్కడ 1,00,000 2 లక్షలు ఎంతో చేతికొచ్చింది ఏడాదికి. ఇప్పుడు ఏమీ రాకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మాకు ఇన్ని ఎకరాల నుండి కూడా ఇవ్వట్లేదు. పోనీ ఈ మాట రైతు భరోసా మేము 10,000 నుంచి 15,000 ఇస్తామన్నటువంటి మాట ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైనా చెప్పిరా? చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పలేదు. రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో చెప్పలేదు, ఈ రైతు రుణమాఫీ దాంట్లో కూడా చెప్పలేదు. ఒకే విడతలో మాఫీకి కేబినెట్ సమ్మతి, త్వరలోని అన్ని వివరాలతో జీవో, అందులో గైడ్ లైన్స్, అర్హతలు, ఆంక్షలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అనర్హులు, మంత్రుల నుంచి అభిప్రాయ సేకరణ, 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు, బీఆర్ఎస్లో 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు మాత్రమే మాఫీ. మరి 2014 నుంచి 2018 దాకా కేసీఆర్ రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు వాళ్ళంతా పిచ్చోళ్ళా? అదే మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు? మేము రుణమాఫీ చేస్తాం కానీ వీళ్ళకి, అంటే ప్రజలను పచ్చిగా మోసం చేసినటువంటి విషయం కాదా ఇది? దగా చేసినట్టు కాదా ఇది? మీరు ఇచ్చిరు 31,000 కోట్లు ఇస్తాం, ఆయన 28,000 కోట్లు ఇస్తారంటే ఆయన అయ్యలేకపోయిండు. రేపు పొద్దుగాల మీరు ఇస్తే మీరు గొప్పలు అవుతుండొచ్చు. మీరు కొన్ని రూల్స్ ఇచ్చి ఆ రూల్ ఫ్రేమ్స్ చేసి ఎవరైతే ఆ రూల్ ఉంటారో మీ నిబంధనల ప్రకారం వాళ్ళకే ఇస్తుండొచ్చు. కానీ ఎవరైతే పొందలేదో వాళ్ళందరూ మోసపోయినట్టా కాదా? వాళ్ళందరూ మోసపోయినట్టా లేక కాదా? నేను ఐటీ కడుతున్నా, అయినా సరే నాకు వ్యవసాయం ఉన్నది, నేను రుణం తీసుకున్నా వ్యవసాయ భూమి మీద, కాబట్టి నేను కాంగ్రెస్ వస్తే నా రుణమాఫీ అవుతుంది అన్నటువంటి ఆశతో ఓటేసిన. ఇప్పుడు నా ఓటు వేస్ట్ అయిందా కాలేదా? నేను తిట్టుకుంటున్నా లేదా? నేను 10 మందికి చెప్తానా లేదా? నువ్వు వాళ్ళకి ఇచ్చినావు, నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అనేదే నా బాధ ఉంటుంది. కానీ వాళ్ళకి ఇచ్చినావు, సగం మందికి ఇచ్చినావు, వాళ్ళందరూ కూడా రేపు పొద్దుగాల మంచి చేస్తారంటే వాళ్ళు చెప్పే మంచి కంటే నేను చేసే చెడే ఇంకా అంతకంటే ఎక్కువ చేయగలుగుతా. ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు, ఎందుకంటే కేసీఆర్ సర్కారులో కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాల లబ్ధిదారులు లేరా? రైతు బంధు 2019లో తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోలేదా? రైతు బంధు తీసుకోలేదా? మరి వాళ్ళందరూ ఓటేయలేదు కదా ప్రజలు, వాళ్ళందరూ ఓటేయలేదు. అంటే పోనీ జగన్ తీసుకున్నాడు, జగన్ అనేకమైన, అసలు ఏడాదికి 1,00,000 రూపాయలు వట్టిగా ఇంట్లో కూర్చొని ఇచ్చిండు జగన్. బటన్ నొక్కితే 1,00,000 రూపాయలు, కుటుంబానికి 1,00,000 రూపాయలు పంపించిండు. ఏమైంది? ఓట్లు వేసిరా, 11 సీట్లకు పరిమితం అయిపోయిండు. అంటే మీరు రుణమాఫీ చేసినా కూడా, రైతు బంధు ఇచ్చినా కూడా అవి ప్రజలు ఓట్లు వేయడానికి సాధనాలు కావు. కానీ ఎవరైతే మీ ద్వారా మోసపోయారో, ఇగో మాకు ఈ నిబంధన పెట్టడం ద్వారా రైతు బంధు రాలేదు, ఈ నిబంధన పెట్టడం ద్వారా రుణమాఫీ రాలేదు, కేసీఆర్ లంగనో దొంగనో రైతు బంధు టైంకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు అనేటువంటి మాట వస్తుంది కదా. అప్పుడేం చేయాలి? ఏమీ చేయడానికి ఉండదు. ప్రజలంతా కూడా తిరుగుబాటుకు సిద్ధమవుతారు. రుణమాఫీ కనుక ఆగస్టు 15 లోపు జరగకపోతే ప్రజలు తిరుగుబాటుకు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఒకవేళ మీరు అంతవరకే ఇచ్చి గైడ్లైన్స్ ఇచ్చి దానికే చేసినా కూడా ప్రజలు ఏమంటారు? ఇగో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ,
అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలను ఖచ్చితంగా నిలదీస్తారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పుకోలేక ఇటు మీకు చెప్పలేక అటు వాళ్లకు చెప్పలేక కక్కాలేక మింగలేకపోతారు. ఎవరు రేపు జెడ్పీటీసీ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేల కింద ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రజలకు తోటి నేరుగా ఉంటారు. వాళ్ళందరూ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా ఎన్నికల్లో మాట ఇచ్చి ఆ మాట ప్రకారం గనక మీరు నడపకపోతే ఇప్పుడు మోసం చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ సర్కారు రైతులను రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో మోసం చేసినట్లే. చెట్టుకు పుట్టకు ఇచ్చారనేటువంటిది ఆ విషయంలో మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పకపోవడం అనేటువంటిది క్లియర్గా ఇగో